హలో ఫ్రెండ్స్, గోరింటాకు సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెరకు పరిచయమైన కావ్యశ్రీ అయితే తన నటనతో అందంతో ఎంతో మంది ప్రేక్షక హృదయాలను అయితే గెలుచుకుంది. ప్రస్తుతం ఈమె అయితే షోస్తో ఇంకా సీరియల్స్తో అయితే చాలా బిజీగా తన లైఫ్ను అయితే గడిపేస్తుంది. ప్రస్తుతం చిన్ని సీరియల్లో నటిస్తున్న కావ్యశ్రీ అయితే గత కొన్ని రోజులుగా అయితే ఎక్కడా కనిపించట్లేదు. అలాగే ఇన్స్టాలో కూడా యాక్టివ్గా లేదు. అదేంటి మరి సీరియల్లో అయితే రోజు కనిపిస్తుంది కదా అని మీరు అనుకోవచ్చు. సీరియల్ షూటింగ్ ఎప్పుడో అయిపోతే ఎపిసోడ్ అనేది మనకి ఎప్పుడో ఇస్తాడన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు మన కావ్యశ్రీ చాలా రోజుల తర్వాత తన సోషల్ మీడియాలో అయితే యాక్టివ్‌గా అవుతూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే కొన్ని ఫోటోస్‌ని అయితే షేర్ చేసుకుంది. ఆ ఫోటోస్ కింద తన క్యాప్షన్ చూసి చాలామంది నెటిజన్లు అయితే షాక్ అయ్యారు. బ్యూటిఫుల్ డే అంటూ క్యాప్షన్ అయితే ఇవ్వడంతో ఇంకా కావ్యనైతే ఆ పిక్స్‌లో చూసిన వాళ్ళైతే చాలా బాగున్నావు కావ్య. ఈ బ్యూటిఫుల్ హాఫ్ సారీలో అయితే సూపర్‌గా ఉన్నావు అంటూ కావ్యనైతే ఆకాశం ఎత్తేస్తున్నారు తమ పొగడ్తలతో. అయితే ఇన్ని రోజులు ఏమైపోయావు కావ్య? ఏమైందసలు? ఒక స్టోరీ లేదు, పోస్ట్ లేదు. నీ ఫ్యాన్స్ గురించైనా నువ్వు కొంచెం ఆలోచించి ఏదో ఒకరోజైనా యాక్టివ్‌గా ఉండాలి కదా అంటూ ఇంకా కావ్యకైతే తమ భావాలని కామెంట్స్ రూపంలో అయితే తెలియజేస్తున్నారు. చాలామంది అనుకోవచ్చు అసలు ఈ పోస్ట్‌లో ఏముందనేసి అంతగా వైరల్ అవ్వడానికి అని. ఇక్కడే ఉంది మ్యాజిక్. కావ్య తన బ్యూటిఫుల్ డ్రెస్‌ని అలాగే తన పిక్స్‌ని షేర్ చేస్తూ అయితే కింద అయితే డ్రెస్ లింక్ అయితే ఇచ్చి క్యాప్షన్ అయితే పెట్టడం జరిగింది. ఇంకా ఇది చూసిన మన నిఖిల్ కావ్య ఫ్యాన్స్ అయితే ఇంకా కావ్య పోస్ట్ కింద కామెంట్స్ చూడండి. మీకు మతిపోతుందసలు. నిఖిల్, కావ్య ఎప్పుడు కలుస్తారు మీ ఇద్దరు? కానీ ప్లీజ్ కమ్ బ్యాక్. కావ్య చాలా బాగున్నావు కానీ నీ పక్కన ఏదో తగ్గింది. నీ పక్కన నిఖిల్ ఉంటే ఇంకా బాగుంటది. మీ ఇద్దరు కలిసి ఎప్పుడు పోస్ట్ ఇలా పెడతారు? ప్లీజ్, తప్పులు అందరూ చేస్తారు. నిఖిల్‌ని నువ్వు క్షమించేసేయి. మీ ఇద్దరిని కలిసి చూడాలని ఉంది. ఇద్దరు కలిసి ఒక సీరియల్ అయినా చేయండి, లేకపోతే వెబ్ సీరీస్ అయినా చేయండి అంటూ ఇంకా కమెంట్స్ మీద కమెంట్స్ పెడుతున్నారు. నిఖిల్, కావ్య ఇద్దరు ఏ పోస్ట్ పెట్టినా సరే ఇద్దరు పోస్టుల కింద నిఖిల్ పేజ్‌లో ఏమో కావ్య గురించి పెడతారు. కావ్య పేజ్‌లో ఏమో నిఖిల్ గురించి అయితే కామెంట్స్ అయితే పెడుతున్నారు. అసలు వీళ్ళిద్దరు కామెంట్స్ చూస్తారా, చూడరా అనేదైతే అర్థం కావట్లేదు. నిఖిల్ అయితే ఎవరికో ఒకరికి రిప్లై ఇస్తాడు కానీ కావ్య అయితే ఇప్పటివరకు ఇచ్చినట్టయితే తెలీదు. మరి మీరేమనుకుంటున్నారో